హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేయండి. రీతు గురించి రీతు సంచాలక పెట్టకండి అది ఇది అని మాట్లాడదంట. ఆఫ్టర్ ఆల్ అని అంటారు సార్. అప్పుడు సారీ సంజన గారు ఫేస్ ఎలానో పెడతారు, అయ్యో అనిపిస్తుంది. అనక ఆఫ్టర్ ఆల్ అంటే ఎందుకు సంజన నువ్వు లేసావంటే, సార్ నేను ఆఫ్టర్ ఆల్ అని అలా మాట్లాడలేను అంటే, సరే వీడియో చూద్దామని వీడియో చూపిస్తారు. వీడియో నీకు ఇంగ్లీష్ వస్తే సంజన గారు నేను ఆఫ్టర్ ఆల్ కాదు, సంజన గారు నేను ఆఫ్టర్ ఆల్ కాదు అని అరుస్తుంటుంది రీతు. అనక సంజన నువ్వు అన్నీ అనలేనని ఎందుకంటావు అమ్మ అంటే, సార్ నేను ఆ విధంగా అనలేను సార్ అంటే, నువ్వు ఏ విధంగాను ఇంగ్లీష్ రాదు అది అంటే, ప్రజానాయకుడు మన ఇమాన్యుయల్ని అడుగుదాం, రాజ్యంలో ఎంత బాగా చేశాడు మన ఇమాన్యుయల్ని అడుగుతామని అంటాడు. సార్ నేను అప్పుడే చెప్పాను సార్, చెప్పిండు తిట్టిండు కూడా సార్ నన్ను అంటే, తిట్టిండు కాదు నువ్వు ఈరోజు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. వాళ్ళ అమ్మ ఇంకా భయపడి ఇంకోలా అంటే, ఇంగ్లీష్ వస్తేనే బిగ్ బాస్ హౌస్కి రావాలా అమ్మ అని అంటే, అట్లానే ఏం లేదు సార్ ఇంగ్లీష్ రావాలి అని నేను అట్లా అన్న తప్ప, ఇంగ్లీష్ వస్తేనే బిగ్ బాస్ హౌస్కి రావాలి అని నేను అనలేను సార్ అంటాడు. అయినాక భలే అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది. ఓకే ఆఫ్టర్ ఆల్ అనడం ఎంతవరకు కరెక్ట్ అంటే, ఇంకా సార్ నేను మళ్ళీ తర్వాత నేను అట్లా అనలేదు సార్ ఇట్లా అనలేదు అని చెప్తుంటుంది ఆమె. చెప్పినా కూడా సార్ అస్సలు వెళ్ళాడు. ఇమాన్యుయల్ని అడిగితే, సార్ ఆమె గొడవ చేసి ఆమె అస్సలు వినదు సార్, ఆమెకు నవ్వుకుంటూనే చెప్తేనే ఆమె వింటుందని నవ్వుకుంటూ చెప్తా, మమ్మీ నువ్వు అనే మాటలు కరెక్టే, నువ్వు అనే కొన్ని మాటలను అదే పాయింట్అవుట్ చేసి అదే పట్టుకుంటున్నారు, ఆ మాట అనకుండా వేరే మాట్లాడు అని అన్ని చెప్తుంటుంది. అది హైలైట్ అనిపించిండు, నిజంగా సూపర్ అనిపించిండు. నాగ సార్ కూడా అంటారు, నువ్వు మాటలు అనేటివి కరెక్టే, నువ్వు గేమ్ అవన్నీ కరెక్ట్ ఆడుతున్నావు, మాటలు అనేటివి ఎంతవరకు, నువ్వు గేమ్ కరెక్ట్ ఆడావా, డబ్బులను కింద వేసావు కదా అని అంటారు. సూపర్ అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి.